హే హాయ్, ఈ వ్లాగ్ మొత్తం ఫ్యామిలీ పార్క్ గురించి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మిసైద్లో ఉండే ఫ్యామిలీ పార్క్ వెళ్తున్నాము. యాక్చువల్గా మనం ఉండేది దోహాలో కదా, దోహా టు మిసైద్ వచ్చి ఒక 30 minutes అలా పడుతుంది. ఏంటి పార్క్ కోసం మీరు దోహా నుంచి వచ్చారనుకుంటున్నారేమో, అలా ఏం కాదు. ఈ పార్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సో అందుకే ఇంత దూరం వచ్చినాము. మేము ఒక్కటే కాదు, ఒక 3 families కలిసి వచ్చాము. వాళ్ళందరినీ ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇప్పుడు మనం పార్క్ వచ్చేసాము. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. దీని పేరు వచ్చి మిసైద్ పార్క్. ఇది ఉండేది కూడా మిసైద్ అనే ఊర్లో. ఇది ఓవరాల్ వ్యూ. ఇక్కడికి ఎక్కువగా వాకింగ్ చేయడానికి వస్తారు. అక్కడ రెడ్ కలర్ లో ఒక లైన్ మాదిరి ఉంది కదా, సో అది చుట్టూరు ఉంటది, పార్క్ చుట్టూరు. దాని మీద నడిస్తే మనకు కొంచెం కాలదన్నమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూసారా, హై హీల్స్ అనేది నాట్ అలౌడ్. సైకిల్స్ లేకపోతే స్కూటర్స్ అవన్నీ నాట్ అలౌడ్. ఎందుకంటే ఇది ఫ్యామిలీ పార్క్ అంటే ఎక్కువగా పిల్లలు ఆడుకుంటారు కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ. అవి డెఫినెట్ గా మనం ఫాలో అవ్వాలి. లేకుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు చూడండి, ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ కానీ తప్పితే వెంటనే సెక్యూరిటీ గార్డ్ వచ్చి మనల్ని అట్నుంచి అట్టే ఇంటికి పంపించేస్తాడు. మా ముకుంద్ బోని కూడా చేసేసాడు. ఇంకా ఎవరు వచ్చినట్లేదు అసలు పార్క్లోకి. మేము 4కి అలా వచ్చేసేసాము. ఈరోజు పెద్ద ఎండ లేదనమాట. ఉన్నారు, కాకపోతే ఎక్కువ మంది లేరు. నార్మల్గా అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ చూస్తున్నారా, ఇది నేల కాదు, ఒక స్పాంజీ టైప్ అనమాట. అందుకే నేను కాలుతో ఒత్తి చూపిస్తున్నాను మీకు. ఎంత మెత్తగా ఉంటుంది అంటే చాలా మెత్తగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు దీని మీద పడినా వాళ్ళకి చేతులు కాళ్ళు ఇరగకుండా, తల ఏం తగలకుండా, అందుకని ఇంత మెత్తది పెట్టున్నారు ఇక్కడ. ఈ కంట్రీలో సేఫ్టీ బాగా ఉంటుంది అనమాట. అంటే మనం నడిచే దగ్గర కానీ ఎక్కువగా పిల్లల పార్కుల్లో అయితే ఇట్లాంటి సేఫ్టీస్ చాలా ఉంటాయి. ఇక్కడ చూసారా, కిందే ఆడుకోవడానికి 1 2 3 అని చెప్పేసి, ABCDలు అని చెప్పేసి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకోటి గమనించారా, ఇక్కడ పిల్లలు ఆడే దగ్గర ప్రతి దగ్గర షెల్టర్ మాదిరి ఉంటుంది. ఎందుకంటే ఎండ, వాన, గాలి అవేం వాళ్ళకి తగలకుండా, హాని చేయకుండా. ఇది చూసారా, చాలా వెరైటీగా ఉంది కదా. దీని లోపల నుంచి స్వర్గం లాగా ఉందన్నమాట. బయటికి కూడా రావచ్చు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ లోపల చాలా స్పేస్ ఉందన్నమాట. సో ఏమి ఇరుక్కొని కూడా పోలేరు పిల్లలు. ఈ మిసైద్ పార్క్ అంత పెద్దదేం కాదు, అలా అని చెప్పి చిన్నదేం కాదు. వాకింగ్కి లేకపోతే మనం ఇక్కడికి ఏమన్నా ఫుడ్ తెచ్చుకొని తినడానికి, పిల్లలు ఆడుకోవడానికి అదంతా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి మనం ఫుడ్ తెచ్చుకొని ఒక 3-4 members ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తిన్నా, ఇక్కడ పిల్లల పాటికి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కింద పడతారని చెప్పి భయం కూడా ఉండదు. కింద పడినా వీళ్ళకి ఏం కాదు, కాకపోతే పిల్లలు ఒకరికొకరు కొట్టుకుంటారని చెప్పి మనం గమనించుకుంటూ ఉండాలి. ముకుంద్ లాంటి చిన్న పిల్లలు అయితే కొంచెం పెద్ద పిల్లకాయలు కొట్టేస్తారు కదా. అక్కడ ముకుంద్ కన్నా ముందు ఒక పాప ఉంది చూడండి, ఆ పాప వచ్చి గౌరీ గారి కూతురు. ఆ పాప ముకుంద్తో చాలా బాగుంటుంది అనమాట. చాలా ప్రొటెక్టివ్గా కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఒక అబ్బాయి సర్రని వెళ్ళిపోతున్నారు చూడండి. అలాంటి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. అలాంటి పిల్లలు కొంచెం ర్యాష్గా ఉంటారనమాట. ఎందుకంటే చిన్న పిల్లల్ని అంతగా చూడరు, వాళ్ళు తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ చూసారా, నార్మల్గా అయితే మనం చిన్న పిల్లలు కానొస్తుంటే మన పిల్లలు ఎలా అంటే కొంచెం గ్యాప్ ఇస్తారు, కానీ వీళ్ళు అలా ఇవ్వరు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కింద మన పిల్లలు పడినా మనకే ఇబ్బంది కదా. సో చూసుకుంటూ ఉండాలి మనము. బాబుకైతే ఈ గేమ్ బాగా నచ్చింది. ఎక్కడం జారడమే సరిపోయింది. ఇక్కడ కొద్దిగా చల్లగా ఉంది. నార్మల్గా అయితే భలే కాలిపోతూ ఉంటాయి అన్నమాట అన్నీ, కానీ పర్వాలేదు, ఇక్కడ చల్లగా ఉంది. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు మంచిగా చేసినారనమాట, పిల్లలకి అనువుగాను. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలు బాగా వచ్చి ఆడుకుంటారు, చిన్నోళ్ళు అనలేదు, పెద్దోళ్ళు అనలేదు. ఇక్కడ ముక్కును చూసారా, మంచిగా అటు ఇటు ఎగురుతా, తిరుగుతా, నడుస్తా భలే ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే తన పార్క్ వస్తే మామూలుగానే మంచిగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఒకరితో ఏం పట్టుకోడు, తన పాటికి తను ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ తనకు ఒక ఫ్రెండ్ దొరికింది. సో తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు రావడం ఆ టైప్ అయింది. ఇక్కడ చూసారా, కొంచెం ఎత్తుగా ఉంది చూడండి. ఇది అసలు ఎందుకు అలా చేస్తారో మనకు తెలీదు, కానీ ఆల్మోస్ట్ పార్కుల్లో ఇలా ఉంటుందన్నమాట. ప్రతి పార్క్ అని చెప్పను కానీ ఆల్మోస్ట్ పార్కుల్లో ఇలా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చింది, పైకి ఎక్కడం దిగడము. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు. ఇదేనండి మా ఓవరాల్ గ్యాంగ్. ఇక్కడ వాటర్ తాగుతున్నారు కదా, ఆమె ఎవరంటే శృతి అక్క వాళ్ళ అత్తగారు. వెకేషన్ కి ఇక్కడికి వచ్చారనమాట, ఒక 2 months ఉండిపోదామని చెప్పేసి. ఇక్కడ చూసారా, ముకుంద్ ఎందుకు అంత బుద్ధిమంతంగా కూర్చోన్నాడు. శృతి అక్క వాడికి చాక్లెట్ తినిపిస్తుంది అనమాట. ఆ చాక్లెట్ కోసం చూడండి ఎంత బుద్ధిమంతుగా అత్త అని అంటూ ఆమె దగ్గర కూర్చో ఉన్నాడు.
టోటల్గా పిల్లలు 5 మెంబర్స్ ఉన్నారు. శృతి అక్కకి 2 పిల్లలు, గౌరీ అక్కకి 2 పిల్లలు, నాకు ఒకరనమాట. సో ఈ 5 మెంబర్స్ కలిసిమెలిసి ఆడుకుంటారు. అందరికన్నా చిన్నవాడు ముకుందు. మా ఫ్యామిలీస్ అందరూ ఒక చోట కానీ చేరితే ఇన్ కేస్ ఇలాగాని పార్క్ కానీ వస్తుంటే 5 మంది పిల్లలు కలిసి మంచిగా ఆడుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఏంటంటే కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి, లేకపోతే భోజనాలు గట్రా అవి తెచ్చుకుంటారు కదా, దాని కింద కూర్చొని తింటారు. ఇక్కడ వాటర్ని షో కోసం పెడితే మన పిల్లలు ఇక్కడ రచ్చ రచ్చ చేసేస్తున్నారు. బాగా ఇక్కడే స్నానం చేసేస్తున్నారు, తడిచంతా అల్లరి చేసేస్తున్నారు. ముకుందు అక్కడ అక్క దగ్గర చాక్లెట్ తింటా ఉన్నాడు అనమాట. ఇంకా చూడలేదు ఇక్కడ ఉండే వాటర్ ని. ముకుందు గాని చూస్తే ఇంకొచ్చేస్తాడు. ఇంక ఈ 5 మంది ఇక్కడే దొల్లాడుతా తిరుగుతూ ఉంటారేమో. ఎంతైనా వాటర్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టము. వీళ్ళైతే బాగా ఆడినారు. ఆడి 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 ఫుల్ గా తడిచిపోయారు. పిల్లలైతే భలే సరదాగా ఆడారు. మెయిన్ గా ఈ వాటర్ దగ్గర, ఈ వాటర్ కింద ఇట్లా వెళ్ళడము, ఇలా వెళ్ళడము, సో బాగా ఉందన్నమాట. బాగా ఆడారు. నెక్స్ట్ వచ్చి ఈ పార్క్ వెనక సైడ్ వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా ఏంటంటే ప్లే ఏరియా అనమాట. ఇక్కడ ఏంటంటే బాస్కెట్ బాల్, టెన్నిస్, షటిల్స్ అలాంటివి ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. ఈ బాల్స్, బాస్కెట్ బాల్స్ ఇవన్నీ బాల్ ఆటలు కదా, మనకు బయటకు వచ్చి ఎవరికైనా తగలకుండా చుట్టూరు ఫెన్సింగ్ అనేది వేసేస్తున్నారు. ఈ పార్క్లోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని పార్కుల్లో ఇట్లా సపరేట్గా సెక్షన్స్ ఉంటాయన్నమాట. మనం అందులోకి వెళ్ళి ఆడుకోవాలి. అండర్ 3 నాట్ అలౌడ్ అనమాట, లోపలికి వెళ్ళడానికి కుదరదు. ప్రతి పార్క్ లో ఖచ్చితంగా వాష్రూమ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ డెఫినెట్ గా మాస్క్ అనేది ఉంటుంది. మాస్క్ అంటే మసీద్ అనమాట. ఒకవేళ మసీద్ కట్టే అంత పెద్ద పార్క్ కాకపోయినా కనీసం ప్రేయర్ రూమ్స్ అన్నా ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రేయర్ రూమ్ లోకి వెళ్ళేసేసి ప్రేయర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి గమనిస్తున్నారా మీరు, పార్క్ చుట్టూరు రెడ్ కలర్ తో ఒక లైన్ ఉంది. అదేంటంటే ఎక్కువ ఎండ వచ్చినా నార్మల్గా మనం కాళ్ళు కాలకుండా నడుస్తాం కదా, దాని మీదుగా నడిస్తే కొంచెం మనకి మెత్తగా కాళ్ళు కాలకుండా అలా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా వాకింగ్ కోసం వస్తూ ఉంటారు, అంటే ఎక్సర్సైజులు చేసుకోవడానికి కూడా వస్తారు. ఇవంతా ఫ్రీ అన్నమాట. ఇది ఫ్రీ ఫ్యామిలీ పార్క్, ఎవరైనా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు అండ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే అదొక యాక్టివిటీ లాగా అయిపోయింది. ఇక్కడ ప్రతి పార్క్లో ఇలా ఉంటాయి కాబట్టి అదేదో ఎక్సర్సైజ్ మాదిరి ఉండదు, ఏదో వాళ్ళకి అలా గేమ్ లాగా అనిపిస్తుంది. వీళ్ళకి కూడా అలా అనిపిస్తుంది, అందరికీ కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారా, నేను చెప్పాను కదా ఏదైనా ఫెన్సింగ్ అనేది వేసేసి ఉంటారని చెప్పి, దీని లోపల చూసారా పెద్దవాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎలాగాడినా మనకి బాల్ బయటికి రాదు కాబట్టి మన పిల్లలు మనము సేఫ్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఈ బుడ్డోడు డింగ్ 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 అని భలే నడుస్తున్నాడు కదా, సక్కంగా మాత్రం నడవట్లేదు. ఈ అబ్బాయి వచ్చి శృతి అక్క వాళ్ళ బాబు, వీడికి 3 years అనమాట. ముకుంద్ కన్నా జస్ట్ 1 year పెద్ద అంతేను. మొత్తానికి తెలియకుండానే పార్క్ చుట్టూరు ఒక రౌండ్ వేసుకొని వచ్చేసేసాము. ఇది టోటల్గా పార్క్ గురించి అనమాట. ఇంకా దూరంగా కనిపిస్తుంది కదా, అదే మా గ్యాంగ్, మా ఫ్యామిలీ గ్యాంగ్. ఒక చెట్టు చూసుకొని ప్రశాంతంగా 2 సాపలు వేసుకొని అందరం కూర్చున్నాం ఇక్కడేను. ఇలా 2-3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ కలిసి వస్తే ఫుడ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ చేసుకొని వస్తారనమాట. గౌరీ అక్క వచ్చి బటర్ చికెన్ తెచ్చారు, చాలా టేస్టీగా ఉంది అండ్ స్పైసీగా కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు ముగ్గురు తిని రివ్యూస్ ఇస్తున్నారనమాట, ఎవరి కూర బాగుంది ఏంటి అని చెప్పి. శృతి అక్క వచ్చేసేసి మటన్ కర్రీ చేశారు, చాలా బాగుంది. పిల్లలైతే మంచిగా తిన్నారు, కారం లేకుండా నీట్గా ఉందన్నమాట. బగారా రైస్ కూడా తెచ్చారు. నేనైతే చికెన్ ఫ్రై తీసుకొని వచ్చాను, నాది కొంచెం స్పైసీగా ఉంది కానీ టేస్ట్ అయితే బాగానే ఉందని చెప్పారు. ఫస్ట్ పిల్లలందరికీ ఫీడ్ చేసేసాము, నెక్స్ట్ వాళ్ళని ఆడుకోమని చెప్పి పంపించి నెక్స్ట్ వచ్చి బాయ్స్కి పెట్టేసామన్నమాట. వాళ్ళ ముగ్గురు కూడా తినేసాక నెక్స్ట్ మేము తిన్నాము. అందరం ఫుల్గా తినేసాము, పిల్లలు కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు, అంతా ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ పిల్లలు చూసారా మంచిగా కలిసిపోయారనమాట. ఆ ముకుంద్ పక్కన ఉండే అబ్బాయి వచ్చి శృతి అక్క పెద్ద కొడుకు. ఎంత ఇష్టమో ఉదయ్ అంటే, చాలా ఇష్టము, హగ్ చేసుకుంటా ముద్దు పెట్టుకుంటా అందరు కలిసి ఉంటారు మంచిగాను. అందరూ ఎప్పుడైనా ఒక్కసారే కదా కలిసేది, అందుకని మంచిగా కలిసిపోయి మంచిగా ఆడుకున్నారు అందరు కలిసి. ఇంకా ఉదయ్ వాళ్ళు కూడా వాకింగ్కి వస్తామని చెప్పేసి ముకుంద్ డాడీ డాడీ అంటుంటే ఇంకా ఉదయ్ ముకుందుని తీసుకొని పోయినాడు. మేము ఇంకా వెనకాలే వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాము, ఒక రౌండ్ అంతా వేసాము. మాతో పాటు ముకుంద్ కూడా వెనకే వచ్చాడు. అక్కడ వాటర్ కనిపించాయి, ఇంకా వాటర్ కనిపించాయి కదా, ఇంకా అసలు వెళ్ళాడు ముకుంద్, ఇంకా ఫుల్గా తడిచిపోయాడు. దాంతో ఆడి 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 ఎంతసేపు ఆడాడో, ఆల్మోస్ట్ ఒక 40 minutes దాకా ఆడాడు. నార్మల్గా ఇలా పార్క్లో వచ్చే వాటితో మనం ఆడకూడదు, సెక్యూరిటీ గార్డ్స్
తిడతారనమాట. కానీ ఏమో ఈరోజు సాయంత్రం నుంచి సెక్యూరిటీ గార్డ్ ఇటు సైడ్ వచ్చినట్లేదు. అందుకే మన పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఇట్లా మంచిగా ఆడుకుంటారని చెప్పేసి మిసైద్ పార్క్ వచ్చాము, ఇంత దూరము. అందులో ఒకరికి ఇక్కడికి దగ్గరగా ఉంది. సో అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. మేము అంటే ఈ 3 ఫ్యామిలీస్ కానీ 4 ఫ్యామిలీస్ కానీ ఎక్కడన్నా కలవాలనుకుంటే పార్క్ ప్లస్ ఇట్లా గేమ్స్ ఏరియా ఉండేటట్టే చూసుకుంటాము. ఎందుకంటే పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేయరు, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అందరు కలిసి ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనమాట. లోన్లీగా ఫీల్ అవ్వరు. ఇక్కడంతా లోన్లీగా ఫీల్ అవుతారు కదా ఎక్కువ. సో ఇట్లా గెట్ టుగెదర్ జరిగినప్పుడు వాళ్ళు మంచిగా ఆడుకుంటారనమాట. అందుకే ఇలాంటి పార్క్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడేను. ఇక్కడ చూస్తున్నారా ముకుంద్ చూడండి ఫుల్గా తడిచిపోయాడు. వాడికి ఏదో పెద్ద సరదాగా ఉందన్నమాట. అటు ఇటు అటు ఇటు ఇటు అటు అని భలే తిరిగేస్తున్నాడు చకచక అని. అక్కడ చూసారా ఫోర్స్ దాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు ముకుంద్. నార్మల్గా ఈ వాటర్ ఇదంతా నేను అలో చేయను అనమాట. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళ డాడీ అలో చేసేస్తాడు. పోనీలే వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ డాడీ వదిలేస్తాడు. ఇంకా తడిచాడు కదా అని చెప్పి నేను కూడా పెద్దగా లైట్ తీసుకున్నాను. వాడికి ఇంకో డ్రెస్ ఉందన్నమాట, నేను చేంజ్ చేసేస్తాను. చూడండి ఒక్క చోట నిలబడట్లేదు, అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు బుడిబుడిగా. ఇంకా బలవంతంగా తీసుకుపోయామన్నమాట, లాక్కుపోయాము. ముకుంద్కి ఏమో వాటర్ కావాలని చెప్పేసి. నార్మల్గా అయితే కొండ వెనకుంది. కొండ అంటే అదేం పెద్ద కొండ కాదు, ఒక లైక్ దిబ్బ లాంటిది. ఆ దిబ్బ వెనకుంది వాటర్ ఫాల్స్ది, అందుకే పెద్దగా కనిపించదు పిల్లలకి. ఇంకా లాక్కుపోయి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని వచ్చేసేసాము. ఇక్కడ కనిపిస్తుందా ఈ దిబ్బ దగ్గరకు వచ్చేసారు. వీళ్ళు వచ్చి ఎవరో పిల్లలు అనమాట, ఆడుకుంటుంటే ముకుంద్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఆడుకుంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నారా పిల్లోళ్ళు దొల్లాడు మరీ ఆడుతున్నారు. నార్మల్గా అయితే కింద చెత్త గిత్త అని ఏమి ఉండదు, అంటే పురుగులు బల్లులు అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పార్క్స్లో ఏంటంటే కనీసం ఒక 4-5 ఉంటారు, క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఏ చెత్త పడనీరు అనమాట. ఇక్కడ బాబుకి నడవడం అంటే ఇష్టము. ఒక క్షణం ఒక దగ్గర కూడా కూర్చోడు. ఒకవేళ ఇప్పుడు కానీ మనం ఎత్తుకున్నా తను ఒప్పుకోడు అనమాట, తన కింద దిగేస్తాడు. అంత ఇష్టము నడవడము. ముకుందుతో నడిస్తే మనకు కాళ్ళ నొప్పులు వస్తాయి కానీ మాక్సిమం వాడికైతే అస్సలు రావు. పక్క పిల్లతో ఎప్పుడూ పెట్టుకోడు, తన పాటికి తను ఆడుకుంటా ఉంటాడు. తనతో కలిసి ఆడుకుంటే తను ఆడతాడనమాట, లేదంటే తన పాటికి తను ఒక్కడైనా ఆడుకుంటా ఉంటాడు. ఇక్కడికి వస్తే మంచిగా పిల్లలకి టైం పాస్ అవ్వద్ది. ఇక్కడ అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు నార్మల్గా, కొందరెవరో కొంచెం ఫ్రెండ్లీగా ఉండరనమాట. ఇక్కడ చూస్తున్నారా ఈ అబ్బాయిని చూసి ఎంత బాగా నవ్వుతున్నాడో. ఆ అబ్బాయి కింద దొల్లాడు వస్తున్నాడు. అందుకని ముకుంద్ మళ్ళీ తలంచుకొని డగడగా అని పైకి ఎక్కేసేసాడు, మళ్ళీ కిందకి దిగుతాడు. ఈ అమ్మాయి వెనకాల పడ్డాడు అనమాట ముకుంద్. ఆ అమ్మాయి గేమ్ సెక్షన్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి తను కూడా గేమ్ సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. ముకుంద్తో వచ్చిన తంటనే ఇది. ఎవరైనా తనకు నచ్చితే తన వెనకాల వెళ్ళిపోతాడు అనమాట. వెనకాల మనం చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఆ గేమ్ సెక్షన్లోకి వెళ్ళి తనకి ఇష్టమైంది జారుడు బండి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనమాట. 12కి ఈ పార్క్ క్లోజ్ చేసేస్తారు. అంటే 12 అంటే 12:15, 12:30 అలా క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకా బలవంతంగా తీసుకొని వచ్చాము. ప్యాక్ చేసుకోవాలి రా ముకుంద్ అని చెప్తే ఏడ్చుకుంటా వచ్చేసాడు. ఇక్కడికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను రా ముకుంద్ అంటే వెంటనే వచ్చేసాడు. అక్కడ చూసారా స్ప్రైట్ బాటిల్ అనమాట, అందులో స్ప్రైట్ అందరం తాగేసాము. ఇంకా అందులో కొన్ని వాటర్ పోస్తే తనకేమనిపించిందో ఆ ఫ్లేవర్కి ఆ బాటిల్ ఎంత లేడు ఆ బాటిల్ని ఎత్తి తాగుతూ ఉన్నాడు. మేము తనకి ఏమి కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమి అలవాటు చేయలేదు. ఐస్ క్రీమ్ అలవాటు చేసినందుకే ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నాము. ఇంకా కూల్ డ్రింక్స్ కానీ అలవాటు చేస్తే ఇంకా అంతే మా పని. మొత్తానికైతే ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుందన్నమాట. పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు. మేమందరం కలిసి కొంచెం సేపు మాట్లాడుకున్నాము, కొంచెం సేపు తిన్నాము. సో అంతా బాగుంది. చాలా రోజుల తర్వాత అందరం కలిసాము, మంచిగా ఫన్గా ఉన్నింది. ఇంక ఇంటికి వెళ్దామంటే ఇంకా ముకుంద్ చూడండి అదంతా అనమాట దొంగ ఏడుపు అనమాట. అది రావడం ఇష్టం లేక అలా ఏడుస్తున్నాడు. అండ్ తనకి ఏడుపు కూడా రావట్లేదు, అందుకే అలా చేస్తున్నాడు. ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అత్తారు వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.